నమస్తే, నేను మీ బోస్ కుమరి. సినీ నటి ప్రత్యూష గారి కేసు బాగా సంచలనం. 2000 ఆ టైంలో బాగా సంచలనం. ఆ టైంలో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఒక రెవల్యూషన్ ఎలా క్రియేట్ చేయగలిగాడు అంటే ఒక ఒక అసలు అసలు ఒక ఊగిపోయారు. అట్లా ఊపాడు ఉదయ్ కిరణ్ ఆ టైంలో. అట్లాగే ఆ టైంలో ప్రత్యూష గారికి కూడా లేడీస్ లో అంత స్టేజ్ లో వెళ్ళినటువంటి అమ్మాయి ప్రత్యూష. అసలు చూడటానికి చాలా చక్కగా ఉండేది. చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆమెకి. ఆమె చనిపోయింది అంటే ఆమె అసలు ఆ నవ్వితే నిజంగా చాలా బాగుండేది. అంటే నేను ఆ టైంలో ఉన్న తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆమెకి. సడన్ గా ఒక రోజు ఫిబ్రవరి 23వ తారీఖు 2002 చనిపోయిందని చెప్పేసి పేపర్లు రావడంతో, న్యూస్ రావడంతో అందరూ షాక్ అయిపోయారు. అసలు ఏం జరిగింది? ఈ చనిపోవటం ఏంటి అంటే ఒక రకంగా చెప్పండి తెలుగు అమ్మాయి చనిపోవటం ఏంటి అనేటువంటి ఒక షాక్, దిగ్భ్రాంతి అసలు ప్రతి ఒక్కరికి కూడా. అంటే సినీ వర్గాలు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు, పరామర్శించారు, ఓకే డన్. కానీ ఏం జరిగింది అనేటువంటి విషయం ఈ రోజు కూడా తెలియదు తెలుసా? నిజంగా తెలియదు. వాళ్ళ మదర్ చెప్తున్నటువంటి వర్షన్ ఒకటి, సిద్ధార్థ చెప్తున్నటువంటి వర్షన్ ఒకటి. అసలు ఆ అమ్మాయి ఆ రోజు ఏం జరిగినటువంటి విషయం ఎవరికీ తెలియదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంటది. నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే ఒక సెలబ్రిటీలు అంటే విఐపీలు కానీ వివిఐపీలకు సంబంధించిన మరణాల వెనక ఏముంటది అనేటువంటి విషయం ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు, ఆ స్పాట్ లో ఉండేటువంటి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అంతే. బట్ మన వ్యవస్థల్ని, ఎందుకంటే విఐపీలు వివిఐపీలు వీళ్ళలో వాళ్ళు కనెక్షన్ పెట్టుకునేది కూడా అంతే సెలబ్రిటీ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటారు. మామూలుగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ లో ఉన్నటువంటి డీల్స్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ స్టేజ్ వాళ్ళతోనే పెట్టుకుంటారు. వాళ్ళందరూ ఎవరు? డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రత్యూష గారు ఉన్నారు, వీళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు మంచి రిచ్, డబ్బు ఉన్నటువంటి పర్సన్స్, రాజకీయంగా మంచి పలుకుబడినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ గా ఈ అమ్మాయి తక్కువ, అసలు వాస్తవం హీరోయిన్ మంచి పేరు ఉంది, అన్ని నేమ్ ఉంది, కానీ బలం తక్కువ. ఏదైనా జరిగితే ఏం చేస్తారు? ఈజీగా మేనేజ్ చేసుకుంటారు. ఇది సింపుల్. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాలు ఇటు 50,000 జరిమానా అంటే అసలు నాకైతే చాలా కామెడీగాను అట్లా అనిపించింది. బట్ అసలు భారతదేశంలో విఐపీలు వివిఐపీలు కనుక ఉండేటువంటి కేసులకు సంబంధించి తేల్చడం అనేది అసలు జరిగే పని కాదు, అయ్యే పని కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రి, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న అన్న, షర్మిల గారికి బాబాయ్. ఇంతవరకు అసలు ఆ కేసు ఏమైందో తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఉండి ఆ కేసు అలాగే ఉంటది. ప్రత్యూష కేసు అనేది కూడా అంతే. వ్యవస్థలు కానీ, పోలీసులు కానీ, ఎవరైనా సరే ఒక సామాన్యుడు మర్డర్ చేస్తే వాడికి శిక్ష పడుద్ది, కానీ ఒక మధ్యతరగతి పేద కుటుంబాల దగ్గరే ఆగిపోతాయి. ఒక రాజకీయమైనా, కోర్టులైనా, లేకపోతే ఇంకోటైనా, ఉద్యోగులైనా, ఎవరైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే పేద మధ్య తరగతి మీద ఉండటమే తప్ప, వాళ్ళ మీద పట్టమే తప్ప డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి జోలికి పెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. గంటకి ₹1,00,00,000 వచ్చి ఇచ్చేటువంటి లాయర్లు పెట్టుకోగలరు, గంటకి 2 కోట్లు ఇచ్చేటువంటి లాయర్లు పెట్టుకోగలరు, ఏమైనా చేయగలరు. దీనికి ఎగ్జాంపుల్ గా మీకు నేను ఒక వీడియో చూపించాలనుకున్నాను, కానీ ఇది సందర్భం కాదో నాకు తెలియదు. బట్ ఎందుకంటే నాకు ఉదాహరణ దొరకలేదు. ఎందుకంటే మీకు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఒక మనిషి మాట ఎలా చేంజ్ అయిపోతుంది అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్, ఈ ఇటీవల జరిగినటువంటి ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు బాగుంటుంది అనే విధంగా నేను ఒక వీడియో చూశాను. ఇటీవల అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, మీకు గుర్తుందా? అంటే జనసేన పార్టీలో స్పోక్స్ పర్సన్ గా ఉండేవాళ్ళు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిడతా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు మా అన్న అన్నో అని చెప్పేసి, మా అన్న అని చెప్పేసి బాగా వెంటపడతా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తప్పుపట్టి, వైసీపీ పార్టీని విపరీతంగా తప్పుపడతా ఉండేది ఆమె. కానీ సడన్ గా జనసేన పార్టీలో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి ఆమె మీద. ఆమె తీసి పక్కన పెట్టేశారు. ఆ పక్కన పెట్టినప్పటి నుంచి ఆమె ఎలా మాట్లాడుతుందో మీరు చూస్తున్నారు. బట్ అసలు ఎంత కన్విన్సింగ్ గా ఉంటుందో అంటే, ఒక ₹1,00,00,000 2 కోట్లు తీసుకునేటువంటి లాయర్లు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా తిమ్మిని పంపించేయగలరు అని చెప్పడానికి ఇటీవల మన జరిగినటువంటి సందర్భమే కదా ఇది. ఒకసారి వినండి, చూద్దాం అసలు ఆమె ఏం మాట్లాడిందో. వీటన్నిటికంటే మించి నేను ఒక రోజు ఒక టీవీ డిబేట్ లో ఒక రిపోర్ట్ అడుగుతున్నా, రజనీ గారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కి సంబంధించి గౌరవ జగన్ గారు అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి వచ్చి అంటే ఈమె జనసేన పార్టీలో ఉండేది, బయటకు వచ్చిన తర్వాత జగన్ గారి గురించి ఏమని అడిగారంట, అసెంబ్లీకి వస్తారా అని చెప్పేసి. ఆయన అసెంబ్లీకి వచ్చాడు, కూర్చున్నాడు, ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఈ విషయం మనకు తెలుసు కదా. ప్రజలు ఏంటంటే గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల మీద గురించి చర్చించయ్యా అని చెప్తే ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ఇంతకుముందు అసెంబ్లీకి రావడం తప్పు అని చెప్పేసి వాదించినటువంటి ఈమె ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూడండి. ప్రశ్నిస్తారా? అసలు చాలా దారుణం ఏంటంటే ఆరు బయట ఆడవాళ్లతో పాటు నుంచొని కూర్చొని కూడా కాదు, నుంచొని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల అంబేద్రాబాబు గారి పరామర్శించడం లేదు కదా, అప్పుడు వ్యవస్థలో వాటి తాలూకా జడ్జిమెంట్లు అవి ఏం చెప్తున్నాయి అనేది క్లియర్ గా చెప్పేసి లడ్డూకి సంబంధించిన ర్యాలీ చేసి ఆరు బయట ఆడవాళ్ల మధ్యలో
నుంచొని ఒక నాయకుడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వెళ్ళిపోతే మీరు అసెంబ్లీ సాక్షిగా 10-15 మంది కేబినెట్ మినిస్టర్లు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఏసీలో కూర్చొని పిఏల చేతుల నుంచి పేపర్లు తెప్పించుకొని పుకాలు చదువుతూ ఒకడు అడిగిన ప్రశ్నకి 15 మంది ఆన్సర్స్ చెప్తూ ఆన్సర్లు కూడా చెప్పలేని పరిస్థితుల్లో రిపోర్టర్లని వాట్ ఆర్ యు టాకింగ్, మీకుందా అక్కడ ఉందని ఉందా, అక్కడ లేదని ఉందా, ఉందని ఉందా, మీరు చెవులో చెప్పండి, మీరు మైక్ లో చెప్పండి. అట్లా ఉంటది అనమాట. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టినటువంటి ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆరు బయట ప్రెస్ మీట్ ముందు అడిగినటువంటి ఒక మాటకి క్యాబినెట్ లో ఉన్నటువంటి 15 మంది మంత్రులు సమాధానం చెప్పలేకపోయారు అసెంబ్లీలో అనేటువంటి విధంగా ఈమె ప్రస్తావించడం. యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో మాట్లాడండి ఇదే విషయాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఆడు ఉండి మాట్లాడి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు దాన్ని రైట్ అవుతుంది. అది ఆ తప్పులు తీసి పక్కన పెట్టేసి ఈమె చెప్పినటువంటి వాదనని నిజమనిపించుకోవటానికి ఎలాగా తిమ్మిని బొమ్మని చేస్తారు చూడండి. అంటే బయట అడిగినటువంటి ప్రశ్నలకి అసెంబ్లీలో వాళ్ళు సమాధానం చెప్పాలట, అది కూడా చెప్పలేకపోయారట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైట్, మిగతా వాళ్ళందరూ తప్పు. ఇదే ఈమె జనసేన పార్టీలో ఉంటే ఎలా మాట్లాడేది? అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతుంటే అసలు బయట కూర్చుని మాట్లాడేటువంటి వ్యక్తి మాట్లాడే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాకు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. మామూలుగా వాళ్ళకి ఇప్పుడు మీడియా అంటే ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన మీడియా ఎవరు? సాక్షి పేపర్, సాక్షి న్యూస్, సాక్షి ఛానల్ వాళ్ళు మాట్లాడతారు. రిపోర్టర్స్ అడిగినటువంటి రిపోర్ట్స్ వ్యతిరేకంగా రాశారట. ఏ రిపోర్ట్స్ రాస్తారు? ఏ రిపోర్టర్లు ఎవరు? సాక్షిగా. మరి వాళ్ళ సాక్షికి సంబంధించి ఆ రిపోర్టర్లు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసానంటే రిపోర్టర్లు అడిగినటువంటి ప్రశ్న కంట. అంటే చూడండి, అంటే ఎంత వ్యత్యాసం ఉంటుందో. అట్లాగే ఈ ప్రత్యక్ష కేసుకు సంబంధించి కూడా ఈజీ గంట ₹1 తీసుకునేటువంటి లాయర్లు ఉంటారు. ఇట్లాగా మాట వాక్చాతుర్యం ఇవన్నీ ఉండి తిమ్మిని చేసేయగలరు. కాబట్టి విఐపీలు వివిఐపీలకు సంబంధించినటువంటి కేసులు ఎప్పటికీ తేలవు, అవి ఎట్లా అనుమానాస్పదంగానే ఉండిపోతాయి. ఇంకా వాళ్ళ మదరు ఇక కఠోరమైనటువంటి దీక్షతోటి పోరాటం చేశారు కాబట్టి ఆ 2 సంవత్సరాల శిక్షణ ఆ సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నేనైతే ఏం చెప్తానంటే నేను 2 కోణాల గురించి చెప్తాను ఈ విషయం ప్రత్యక్ష గారి కేసుకు సంబంధించి. అదేంటంటే నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు ఆ కుటుంబానికి సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి విపరీతంగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్టేజ్లో ప్రత్యక్ష గారు ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి అంటే ఆయన హైలీ మామూలుగా వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి రిచ్ ఫ్యామిలీ వాళ్ళది, ఓకే. అయితే ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి టైంలోనే ఇద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ అనేది మాత్రం నిజం, ఆమె కూడా ఒప్పుకుంటుంది. బట్ ఏంటంటే ఈ ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవడానికి 2 కారణాలు వచ్చాయి. నెంబర్ 1, సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకోవటం ఏంటి అని వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా విభేదాలు వచ్చి ఉండొచ్చు. నెంబర్ 2, ఈమె తల్లి కూడా ఇప్పుడు మాట్లాడుతుంది కానీ ఈమె తల్లి కూడా నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే ఈమె తల్లి కూడా ప్రత్యూష విషయంలో పెళ్లికి ఒప్పుకోకపోయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎవరైనా సరే ఆ టైంలో అంటే 2000, 1990, 2000 ఆ టైంలో అంటే లేడీస్ సినిమాలు, అది తెలుగులో లేడీస్ సినిమాలోకి వచ్చి ఆ సినిమాలో ఎక్స్పోజింగ్ అవి చేస్తూ యాక్టింగ్ చేస్తున్నటువంటి ఇప్పుడు అంటే మీకు సిల్లీగా అనిపించవచ్చు కాక అప్పట్లో అంటే అసలు సినిమాలో ఉండేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఆశ్రమాచేవరం కాదు అసలు. అంటే కొంతమంది చేసుకుంటూ కాక, కానీ ఒక అమ్మాయిని ఒక రిచ్ పీపుల్ చేసుకోవాలంటే అసలు చేసుకునేవాళ్ళు కాదు, అసలు ఊహే అన్నది. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయి ఉండొచ్చు, ఇది మాత్రం క్లియర్. ఇప్పుడే మనం ఎదుగుతున్నాం, మంచి నేమ్ వస్తుంది, మంచి పొజిషన్కి వెళ్తున్నాం. అసలు అంటే ఇప్పుడు ప్రత్యూష అనేటువంటి ఆమెను వదులుకుంటే వాళ్ళ కుటుంబం సర్వనాశనం. అంటే సంపాదించేటువంటి వాళ్ళు లేదు. అతను పెళ్లి చేసుకున్నాడు అంటే సినిమాలు ఆపించేస్తాడు, సమస్య లేదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఒప్పించుకొని చేసుకున్నా సినిమాలు ఆపించేస్తాడు. సినిమాలు ఆగిపోయినాయి అనుకోండి, ఇక్కడ సంపాదన ఉండదు, ఏమిటి సంపాదన ఉండదు. కాబట్టి 2 విషయాల్లోనూ వాళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకునేటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసినంత వరకు. కాబట్టి వాళ్ళు ఒకవేళ గాఢమైన ప్రేమ అనుకుందాం, ఇద్దరు కలిసి ఏదో మందు తాగేసి ఏదో మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు, తాగితే ఆడపడి చచ్చిపోవచ్చు కదా, కానీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారో తెలియదు. ఇప్పటికీ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. హాస్పిటల్కి ఆమె వెళ్ళిపోయిందంట, వెనకాల ఈడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట అని చెప్పేసి, సరే ఆమె చచ్చిపోయింది, ఈడు అంత అఖండ ప్రేమికుడు అయితే ఈడెందుకు చచ్చిపోలేదు? ఈడు కూడా చచ్చిపోవాలి కదా వాస్తవంగా అయితే. అంటే చచ్చిపోయి ఆమె ముఖం చచ్చిపోయేంత ధైర్యం ఉంటే వాడు ఇప్పుడు దాకా ఎందుకు బతుకున్నాడు, ఎందుకు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు తెలియదు. ఇది కూడా ఒక పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రత్యూష గారికి సంబంధించినటువంటి డ్రెస్ ఎందుకు కాల్చివేశారు, ప్లస్ ఈ మునుస్వామి ఇచ్చినటువంటి అంటే మొట్టమొదటిగా ఆమెకి కత్తి పెట్టి పోస్ట్ మార్టం చేసినటువంటి ఒక డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈమె మీద అత్యాచారం జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, ఈమె అత్యంత ఘోరంగా చంపేశారనేటువంటి కోణం. తల్లి చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఒక కొత్త సినిమా ప్రారంభోత్సవం కాబోతుంది కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానని వెళ్ళింది, ఇక తిరిగి రాలేదు. అప్పుడు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి తోడు వచ్చిందంట, వాళ్ళ బంధువుల అమ్మాయి. ఈ సిద్ధార్థ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడట. ఇక అమ్మాయి వచ్చింది. ఇది ఆమె చెప్తున్నటువంటి వర్షం.
అంటే దీంట్లో చూడండి, ఇట్లా అవకాశం ఉంది, మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యూష్ అనేటువంటి ఆమె విపరీతంగా వెళ్ళిపోతుంది. ఈ సిద్ధార్థ రెడ్డి అనేటువంటి ఆమె ఇప్పుడు గ్యాంగ్ రేప్ దానికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, సమస్యలు దాంట్లో అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే వాళ్ళు చెప్పారనో కోర్టులను వ్యవస్థలను ఈ సొల్లంతా నేను చెప్పట్లేదు. నేను అడుగుతున్నా ఒకటే, ఈ భారతదేశంలో ఎందుకు వ్యవస్థలు బాధితులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పవు? ఇదొక్కటి నేను అడుగుతుంది. ఇప్పుడు ఈ వ్యవస్థల మీద ఎందుకు నమ్మకం పోతుందో తెలుసా? సుప్రీం కోర్టులైనా లేకపోతే హైకోర్టులైనా ఏ కోర్టులైనా సరే, ఎందుకు పోలీసులైనా ఎవరైనా సరే ప్రజలకు ఎందుకు నమ్మకం ఉండదు తెలుసా? మీడియా కోర్టులకు ఉన్నటువంటి సమన్వయం లోపించడం వల్ల. ఇది క్లియర్. ఎందుకనంటే ఇక్కడ బాధితులు అడిగినటువంటి ప్రశ్నలకి మీడియా వాటిని ప్రచారం చేస్తుంది. మీడియా కూడా కొన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది, ప్లస్ కొన్ని పాయింట్స్ అడుగుతుంది. వీటన్నిటిని వదిలేసి పక్కన పెట్టేసి వాళ్ళు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ విధానాలను బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కోర్టులు ఏంటంటే అవన్నీ గమనించకుండా, ఇటు ప్రజల్ని కానీ ఎవరిని గమనించకుండా, వ్యవస్థలు ఏంటంటే మేమేదో వీళ్ళందరికీ మేము పై స్థాయిలో ఉన్నటువంటి విధంగా అన్ని వదిలేసి వాళ్ళు తీర్పులు ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే సమాజం మీద ఆ బడన్ పడుతుంది, ఆ ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటి? నా బిడ్డకి గొంతు దగ్గర ఒక సైడ్ 4 ఘాట్లు, ఒక సైడ్ 1 ఘాటు ఎందుకు ఉంది? దీనికి కోర్టు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడు నా బిడ్డ బయటికి వెళ్ళింది, సిద్ధార్థ రెడ్డితో వెళ్ళింది, ఆమె విషయం దాగింది. కోర్టు అంటే మామూలుగా తీసుకొని వచ్చారు, అంటే దానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత నన్ను ఎందుకు అక్కడికి పోనివ్వలేదు? నెంబర్ 1. నెంబర్ 2, సరే నేను కేసు పెడదామని 2వ రోజు వెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి చెప్పులు, రింగులు గిన్నె అన్ని ఉన్నాయి, కానీ డ్రెస్ లేదు. డ్రెస్ తగలబెట్టేశారు. ఆ డ్రెస్ ఏది? ఆ డ్రెస్ ఎందుకు తగలబెట్టారు? నాకు ఆ డ్రెస్ కావాలి అడుగుతున్నావా? మరి దీనికి కోర్టు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఇవన్నీ పక్కకి తీసేసి ఎవరో ముగ్గురు డాక్టర్లతోటి ఒక కమిటీ వేసేసి ఎప్పుడో 24 సంవత్సరాల తర్వాత సిద్ధార్థ ఏదో ఆత్మహత్య, అది అతను 2 సంవత్సరాలు జైలు శిక్ష చేసేయండి అంటే అసలు ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నట్ట లేనట్ట నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకోటి, సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు అయినా సరే, మామూలుగా అప్పుడు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ కి ప్లస్ అవతల ఉండేటువంటి వాళ్ళకి కలవట్లేదు, అంటే దాన్ని స్పామ్ అని అది మ్యాచ్ అవ్వట్లేదు. బాధితులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వ్యవస్థలకు లేనప్పుడు వాళ్ళు మీడియాతో పంచుకుంటున్నారు. వాటికి సమాధానం వ్యవస్థలు ఇవ్వట్లేదు. కాబట్టి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఒక పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యవస్థల మీద ఈ రోజుకి నమ్మకం లేదు. ఫస్ట్ ఒక కోర్టులు కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, లేకపోతే పోలీసులు కానీ ఎవరైనా సరే మాకు పనిచేస్తున్నారు అనేటువంటి ధైర్యం ఒక్క పేద మధ్యతరగతి వాడితో చెప్పించి శబాస్ మీద సగం మీసం తిప్పుకొని తిరుగుతాను నేను. ఎవడో నమ్మడు. ఇక్కడ నమ్మేటువంటి పరిస్థితులే ఉండవు అంతే. అట్లా పరిస్థితి అట్లా దిగజారిపోయింది. కాబట్టి ఏమైపోతుందో తెలుసా? ఒక సైడ్ ఏమో పేదరికం, ఒక సైడ్ ఏమో ఉన్నటువంటి అది మిడిల్ క్లాస్ నలిగిపోతున్నటువంటి జనం, ఒకడేమో డబ్బు ఎక్కువై కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు, అటు అది వేరే సెక్షన్. ఈ పేదవాడికి ఏంటంటే ఇంకా అవసరం తెలియదు. కాబట్టి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వాడిది. మధ్యతరగతి కుటుంబం ఎదగాలి, వాడికి కావాల్సింది మంచి భవిష్యత్తు, పిల్లలకి మంచి హాస్పిటల్స్ లేకపోతే పిల్లలకి మంచి స్కూల్స్ కావాలి వాడికి. కాబట్టి ఈ చట్టంలో మధ్యతరగతిని అడ్డం పెట్టుకొని మంచి హాస్పిటల్ కట్టిస్తాం, మంచి సూపర్ స్పెషాలిటీ స్కూల్స్ పెట్టిస్తాం, అవి పెట్టిస్తాం అని చెప్పేసి అంటే మధ్యతరగతులు పడిపోతున్నాడు. మీకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం అని చెప్పగానే ఈడు పడిపోతున్నాడు. పడిపోవడంతో పాటు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ పోయి కేసు ఇస్తే ఏదన్నా ఇది మీడియాని కదిలిచ్చేస్తుంది అని చెప్పేసి ఏదన్నా సంఘటన అయితే తప్ప దాన్ని తారుమారు చేసేటువంటి విధంగా ఏదో మేనేజ్ చేసేసి ఏదో చేస్తారు తప్ప, కొంచెం బయటకు వచ్చి తప్ప ఏదైనా నార్మల్ కేసు ఒక సామాన్యుడిపై కేసు పెట్టాలంటే అది తీసుకునేవాడు లేడు, తీసుకోడు కూడా. దానికి ఏం శిక్ష ఉంటుందో ఏంటిదో తెలియదు. కోర్టులు మాకు ఎందుకు పనిచేస్తాయో ఎవరికి తెలియదు. అసలు పోలీస్ స్టేషన్లు మాకు ఎందుకు పనిచేస్తాయో తెలియదు. ఇవన్నీ ఎందుకు తారుమారైతే తెలియదు. ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ ఎవడు బతుకుద్దరు వాడిది, ఎవడు బతుకు వాడు కొట్టుకుపోతున్నాడు. దీంట్లో రాజకీయ నాయకులు ప్యాక్ కాట్ ఆడుతుంటారు ఇలా బతుకులను అడ్డం పెట్టుకొని. విఐపీ అయినా వివిఐపీలు అంతే. అధికారం డబ్బు ఉంటే వివేకానంద రెడ్డిని చంపితే ఏంది, ఇంకొకరు చంపితే ఎవరిని చంపితే ఏంది, చచ్చిపోవడం మాత్రం పక్క తప్పించుకుని తిరగటం మాత్రం పక్క. బట్ వాట్ ఆర్ ది క్లారిటీ? చంపినోడు మళ్ళీ జైలుకి వెళ్తాడు, చంపించోడు మాత్రం బయట తిరుగుతాడు. దట్ ఈస్ డెమోక్రసీ. బట్ ఇట్లా ఉంటుంది పరిస్థితి. చాలా నవ్వుతుంటుంది అసలు ఈ విచిత్రకరమైనటువంటి విషయాలు. ఎగ్జాంపుల్కి ఈమె ప్రజలైనటువంటి ఆమె మొన్నటిదాకా ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కొరకు ప్రజలు గెలిపించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు ఆయన పార్టీకి. ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అధికార పార్టీని నిలదీయాల్సినటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్లకుండా బయట రోడ్డు మీద నుంచి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉంటే అవి కరెక్ట్ అని చెప్పేసి మొన్నటిదాకా తప్పని మాట్లాడి ఈ రోజు కరెక్ట్ అని మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఈ సమాజం మారుతుందని అంటారు మీరు? బట్ నాకైతే డౌటే. కాబట్టి అందరూ చేస్తున్నటువంటి తప్పులు
ఆ వ్యవస్థకి పేద మధ్యతరగతి కుటుంబాన్ని చంపేస్తున్నాయి. వీళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి మీరు అనొచ్చాము. నేను డబ్బులు తీసుకుంటే తప్పు, నేను వాదిస్తా, నేను మాట్లాడతా. కానీ దీంట్లో చిన్న సెక్షన్ ఉంది. వాడి పేదరికం పోవట్లేదు, వాడికి అవసరం, ఆ డబ్బులు వాడికి అవసరం. ఎవడొత్తింది మా బతుకులు మారుతాయా? వాడు పొద్దులేసి పనికి వెళ్ళాలి, సాయంత్రం అదే వాడి బతుకు అదే. కాబట్టి ఆ డబ్బులు తీసుకుంటాడు. వాడు ఎవడు కొట్టుకు చేస్తే మనకి ఎందుకు? ఎవడేది మనకి ఎక్కువ ఇస్తానంటే వాడికి ఓటేస్తాడు. సింపుల్ అండి, సింపుల్. కొంచెం తెలివిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు కేసు పెడితే ఎవరు తీసుకోడు. అదే ఒక పార్టీలో కార్యకర్త లేకపోతే ఆ పార్టీకి ఏదో ఉడికిన చేసి ఏదైనా వ్యక్తి అనుకో, కనీసం వాడికి వెళ్తే పోలీస్ స్టేషన్కి కేసు అన్న తీసుకుంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఏంటంటే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక రకంగా అంటగట్టేసుకుని ఆ పార్టీకి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంత దరిద్రంగా ఉంది మనిషి జీవితం. కాబట్టి ఒకదాని మీద ఒకటి ప్రభావం దేశం మీద పడుతుంది అనేటువంటి విషయం తెలియనటువంటి సన్నాసులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలు ఇంతే, ఈ పరిస్థితులు ఇంతే. ఈ మారేది లేదు, చచ్చేది లేదు. ఎందుకంటే ఒకడు క్రికెట్ కరెక్ట్ ఆడితే కుదరదు. అదేదో పాత సామెత, 11 మంది కరెక్ట్ ఆడితేనే టీం గెలుస్తుంటారు సార్. అంతే వ్యవస్థలు, రాజకీయ నాయకులు, అందరూ ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా ప్రజలు, అది పెద్దలు ప్లస్ స్టూడెంట్ అందరూ ఎవరు బాధ్యతగా ఉంటేనే అవుతుంది, కానీ లేకపోతే లేదు. నేనైతే ఫైనల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ బాధితుల తరపున బాధితులు తీసుకొచ్చేటువంటి పాయింట్స్ కి సమాధానం, వ్యక్తులకి శిక్షలు వేస్తారా తర్వాత ఒక్కొక్క కేసుని 24 సంవత్సరాలు నానేసి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు 24 సంవత్సరాలు. అది వాడి అసలు ఆ 24 సంవత్సరాలు ఎంతమంది చచ్చారు, ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు, ఈ దరిద్రం ఏంది మనకి, అసలు ఈ నికృష్టమైనటువంటి బతికేంది మనకి, నాకు అర్థం కాదు. 24 సంవత్సరాల ఒక కేసుకి 24 సంవత్సరాల ఇది బాధేస్తుంది. ఫస్ట్ శిక్షలు ఎన్ని తీసి పెట్టింది. ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి కేసు 24 సంవత్సరాలు నడిపిస్తారా? ఏం దారుణం రా బాబు, ఇది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనమే కదా ప్రభుత్వం అంటే, మనమే కదా వ్యవస్థలు చేస్తుంది, మనమే కదా. ఏంద్రా బాబు, ఒక 4 లక్షలు చదువుకున్నవాడు అంతా పెద్ద మేము చదువుకున్నాం అని చెప్పేసి కాదేసి ఇస్తున్నంత కాలం మన బతుకులు ఇంతేనా? మనం మారాలి. ముందు మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్ గా అన్ని మారుతాయి. ముందు మనం మారాలంటే ముందు మనకి ఉన్నటువంటి మన ప్రాబ్లమ్స్ మనకు తీరాలి. మన ప్రాబ్లమ్స్ తీరనివ్వరు. విద్యకి మనం డబ్బులు ఎందుకు పెట్టారా? నాకు అర్థం కాదు. డబ్బులు ఎందుకు పెట్టాలి? ఇట్లా అన్నాను తప్పుగాను. అసలు విద్యకి మనం డబ్బులు ఎందుకు పెట్టాలి? వైద్యానికి మనం డబ్బులు ఎందుకు పెట్టాలి? దేనికి పెట్టాలి? రెండింటికి మన పనులు కట్టట్లేదా? మనం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, లేకపోతే మనకి రక్షణ ఎన్ని ఏర్పాటు చేస్తారనే కదా ఈ సన్నాసి వ్యవస్థను మనం ఏర్పాట్లు చేసుకుని ఎన్ని చేసుకుంది మనం ఎందుకు? దేనికి మనం చేసుకుంది ఇవన్నీ? మనకి వైద్యం చేయించండి, మనకి మంచి వైద్యము, విద్య, మౌలిక సదుపాయాలు, మనకి అన్ని రకాల రక్షణ ఇవన్నీ ఏర్పాటు చేస్తానే కదా వీళ్ళందరినీ ఎన్నుకొని ఒక వ్యవస్థను పెట్టి ఒక విధానం పెట్టి సెట్ చేసింది మరి మనం ఎందుకు విద్యను కొంటున్నాం, మన వైద్యాన్ని ఎందుకు కొంటున్నాం అర్థం కానిటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి మనది క్రియేట్ చేశారు. అట్లాగా మనిషిని నలిపేస్తారు, అట్లా మనిషిని చంపేశారు. ఒక మనిషిని నలిపి నాశనం చేసి ఇట్లా దానికి ఈ ప్రత్యూష లాంటి మొగ్గలు రాలిపోయినాయి. ఇట్లా ఎన్నో వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైనా తెలియదు అనుకున్నారు ఏంది? ఏమి తేలదు, ఏమవదు. వివేకానంద రెడ్డి గారి కేసో లేకపోతే ఇంకోటో లేకపోతే సుఖాల్పతికి సంబంధించో లేకపోతే ఆయిషా మెరీన్ ఒక ఉంది, ఒక పాప ఉంది, ఆ పిల్లల సంగతో ఒకటి జీవితాన్ని సర్వనాశనం చేశాడు తెలుసా? ఆయిషా మెరీన్ కేసులో వాడే దోషం తీసుకెళ్లి వాడిని బొక్కలో చేసి వాడి జీవితాన్ని సంకనాకి ఇచ్చారు. అట్లా సర్వనాశనం చేశారు. చివరికి వాడు కరెక్ట్ వాడిది ఏం లేదని వదిలేశారు. వాడికి అప్పుడు సగం జీవితం అయిపోయింది పాపం జైల్లోని. వాడిని పట్టించుకున్నాడా? వాడి పరిస్థితి ఏంది అని చెప్పేసి పట్టుకున్నాడు. నాదుడు ఎవడూ లేడు. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఒక్క కేసు కూడా ఇక్కడ తేలదు. ఒక జింక పేద పులి పంజా ఉన్నంత వరకు తేలదు. డబ్బు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎప్పటికీ కేసులు తేలవు. ఇదంతే, తేలినా ఇట్లాగే ఉంటాయి. బట్ వీడియో ఎక్కువైంది, బట్ తప్పుగా మాట్లాడితే క్షమించండి, నా అభిప్రాయం.